అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. లోకరక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామములో మరొక మారు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజుల 2వ గ్రంథంలో ఉన్నటువంటి ఇంకో మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతిని మీకు అందరికీ తెలియజేస్తున్నందుకు గాను నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏంటి ఆశ్చర్యమైన సంగతి అని మీరు నన్ను ప్రశ్నిస్తే, మనందరము మరొక మారు బైబిల్లోకి వెళ్తున్నాము. దయచేసి అందరూ శ్రద్ధగా బైబిల్ మాటలను వినవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ మాట. ప్రభువు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు లేకపోతే పరమునకు కొంపోవు సమయము ఆసన్నమయ్యను. ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట ఏలియాను దేవుడు? సుడిగాలిలో పరమునకు మోక్షమునకు తీసుకెళ్తున్నాడన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. దీనిని ఆయన ధృవపరుస్తూ ఎలీషాతో మాట్లాడుతున్నాడు చూడండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుండి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభువు నన్ను కొనిపోకముందే నేను నీకేం ఉపకారం చేయవలేనో కోరుకుము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 వంతులు దయచేయము అని అడిగాను. ఏలి అతనితో, నీ కోరికను తీర్చుట కష్టము, ప్రభువు నీ చెంత నుండి కొనిపోవున్నప్పుడు నీవు నన్ను చూతివేని నీ కోరిక నెరవేరును, చూడజాలవేని నీ కోరిక సిద్ధింపదని అనెను. వారింకనూ మాటలాడుకొనుచు ముందునకు సాగిపోవచ్చుండగా నిప్పు గుర్రములు లాగు అగ్ని రథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ గ్రంథమును బట్టి, ఈ రాజుల 2వ గ్రంథమును బట్టి మీ అందరికి కూడా మహా ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయాన్ని, ఒక సంగతిని మీ అందరికీ చూపించాలని చెప్పి ఆశపడుతున్నా. అదేంటండి? ఏంటది? మరి ఈ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటండి? ఆ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రాజుల 2వ గ్రంథములో మనం చదివినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, పరలోకం అన్నది ఉంది అని చెప్పి మనకు స్పష్టంగా, సుస్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళ, పరలోకమా? ఎవరు చూశారండి పరలోకం? ఎవరైనా చూశారా? ఎవరైనా మరి అక్కడి నుంచి వచ్చారా? ఎవరు చూశారు పరలోకము? ఇది హాస్యాస్పదం కాదా అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు. ఈ రాజుల 2వ గ్రంథంలో మనం చదివినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి ఈ పరలోకం ఉందన్నటువంటి సత్యము మనకు మరి అర్థమవుతుంది. అంతేకాదండి, బైబిల్ గ్రంథములో ఈ పరలోకాన్ని భూలోకంలో ఉన్నప్పుడే చూసినటువంటి వారు మరి కొందరున్నారు. మనం చదువుదాము. అపోస్తుల కార్యములు, బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ఎంతో మరి ఆశ్చర్యాన్ని గురి చేసే ఈ విషయం అండి. ఇది కథ కాదండి, వినాలి.
అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. ఈ 9వ మాట చదువుదాం. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన అనగా యేసు పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశాను. 11వ మాట మనం చదివితే 1వ అధ్యాయం అపోస్తల కార్యములు 11వ మాట మనం చదివితే ఒక దేవదూత అలా పైకి చూస్తున్నటువంటి ఆ శిష్యులతో పలుకుతున్నటువంటి మాటలు, గల్లీలారా మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరు, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పాను. ఇక్కడ ఒక విషయం, అంటే మనం ఊహించినటువంటి ఇక్కడ ఒక విషయం ఉందండి. ఏంటది? ఇక్కడ ఏం చెప్తున్నాడో దేవదూత, గల్లీలారా మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అంటుందన్నమాట దేవదూత. అనగా ఆ శిష్యులు యేసు అలా ఆకాశము పైకి వెళ్తూ పరలోకానికి పోవడము వీళ్ళు చూశారన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అనగా భూలోకములో ఉన్నటువంటి వీరు ఏం చూశారండి? పరలోకాన్ని కాదా? ఎంత ఆశ్చర్యం! భూలోకములో ఉంటూ పరలోకాన్ని వీరు చూడగలిగారు. పరలోకానికి ఆయన పోవడం మీరు ఎలా చూశారో ఆ రీతిని ఆయన మళ్ళీ వస్తాడని చెప్పి దేవదూత చెప్పడం మీరు వింటున్నారు. ఎంత ఆశ్చర్యం అండి! మరి పరలోకం ఉన్నట్లా కాదా? ఇంకో ఆయన చూడండి, ఇదే అపోస్తల కార్యములో 7వ అధ్యాయము 56లో మనం చదివితే ఈ 7వ అధ్యాయంలో స్టెఫాన్ అని చెప్పి ఒక హతసాక్షి మనకు కనిపిస్తున్నాడు. ఆయన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. అపోస్తల కార్యములో 7వ అధ్యాయం 56వ మాట. అప్పుడు అతడు అనగా స్టెఫాను, చూడుడు పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనిషి కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు అని పలికెను. చూడండి, పరలోకం తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఆహా, ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి! ఈ స్టెఫాను గారు కూడా భూలోకములో ఉన్నటువంటి ఈయన పరలోకాన్ని చూశాడు. ఆ పరలోకములో యేసయ్య తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉండడం కూడా చూశాడండి. మరి ఇక్కడ పరలోకమున్నటువంటి సంగతి నిజమని మనకు మరి అనిపించట్లేదా? ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ రీతిన పరలోకానికి పరమునకు కొనిపోబడినటువంటి వారు ఏలియా, మరి ఇంకో ఆయన కూడా ఉన్నారండి. ఆయన ఎవరనగా హనోకు. దశ చదువుదాము. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హనోకు దేవునకు సహచరుడై జీవించెను. ఆ తర్వాత జనులు అతనిని చూడలేదు, దేవుడు హనోకును కొనిపోయెను. ఈ వాక్యానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఇంకో మాట మనము హెబ్రీ పత్రికలో చదువుతున్నాం. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ మాట. విశ్వాసమే హనోకును మృత్యువు నుండి కాపాడినది, అతడు దేవుని వద్దకు తీసుకొని పోబడెను. దేవుడు అతనిని గ్రహించుటచే ఎవరునూ అతనిని కనుగొనలేకపోయి,
తాను తీసుకొని పోబడక పూర్వమే హనోకు దేవుని సంతోషపెట్టనని పరిశుద్ధ గ్రంథం తెలుపుతున్నది. ఇక్కడ ఏమంటే రాయబడిందండి, అతడు దేవుని వద్దకు తీసుకొని పోబడెను. ఎంత ఆశ్చర్యము ప్రియమైన దేవుని వారలారా. మరి ఇక్కడ కొంతమంది వ్యక్తులు, అంటే భూమిపై ఉన్నటువంటి మనలాంటి మానవులుగా ఉన్నటువంటి శిష్యులైతేనేమి, ఏలియా అయితేనేమి, హనోక్ అయితేనేమి, భూలోకములో ఉండగా పరలోకాన్ని చూడగలిగారు. భూలోకములో ఉంటూ పరలోకాన్ని చూడగలిగారు. పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నటువంటి యేసును చూడగలిగారండి. ఎంత ధన్యత కలిగినటువంటి మరి జీవితాలండి వీరివి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరో మనుషులు చూడడము లేకపోతే చెప్పటం కాదండి పరలోకం ఉందన్న సంగతి. యేసు మాటల్లోనే చూద్దాం, అసలు పరలోకం ఉందా లేదా అన్న సంగతి యేసు మాటలోనే చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13లో స్వయాన యేసు తన నోటితో పలుకుతున్నటువంటి మాటలు నికోదేమను ఒక పరిసయ్యునితో, ఒక శాస్త్రితో ప్రభు పలుకుతున్న మాటలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, యేసు, అందరికీ తెలుసు. పరలోకము నుండి దిగి వచ్చానని చెప్తున్నాడు చూడండి. అనగా ఇక్కడ పరలోకముందన్న సంగతి ఆయన మనందరికీ స్పష్టం చేస్తున్నట్లు కాదా? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం ఇదే ప్రపంచము, ఈ లోకమే శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నాం కాదండి. నాకు తెలిసి ఈ లోకమనగా ఈ పాపలోకము శాశ్వతమైనది కాదండి. మనము ఇక్కడ బాటసారులు మాత్రమే. మనము పరలోక పౌరులం అని చెప్పి పౌలు గారు చెప్పారు. పరలోక పౌరులం అండి. పరలోకమనగా దేవుడు ఉండు చోటు. ఎక్కడ ఉందండి అది పరలోకము? వీళ్ళందరూ చూస్తున్నారు, శిష్యులు చూస్తున్నాగా. ఆకాశం ఒకసారి చూద్దాం ఆ మాట. ఎక్కడుంది పరలోకము? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు పలికిన పిదప వారు చూస్తుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడిను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కమ్మెను. 11వ మాట, గల్లీలారా మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం చూస్తున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకునబడినటువంటి యేసు ఎట్లు పరలోకమునకు పోవడం మీరు చూచితురో అట్లే ఆయన మరలా వచ్చని చెప్పి దూత చెప్తుంది. ఆకాశములోకి ఆయన అలా వెళ్ళిపోతున్నాడండి. తర్వాత కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడన్న సంగతిలు చూస్తున్నారు. పరలోకానికి, మహాకాశంలో ఉన్నటువంటిది ఈ పరలోకం. ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. కనిపించినటువంటి ఆకాశంలో ఉన్నటువంటిది అంటే మనకంతా ఆకాశం కనిపించదండి. మహాకాశాలకు అతీతంగా అక్కడ మరి కనిపించినటువంటి ఆకాశాల్లో ఉన్నది పరలోకం అని చెప్పి మనకు క్లియర్గా స్పష్టమవుతుంది. మరి అక్కడ ఎవరున్నారండి? మరి ఇలాంటి దేవుని చేత కొనిపోబడినటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని దేవుడు ఉండే చోటు అంటున్నాం. ఇలాంటి వారు ఉన్నారు. ఇంకెవరున్నారు అక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ మాట, ఆయన పరలోకమున చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవదూతలను, అధికారులను, శక్తులను పరిపాలించున్నాడు. అధికారులు, శక్తులు, దేవదూతలు
మరి అక్కడ ఉన్నారు, దేవుడు ఉన్నారు, దేవుడి కుడి పార్శ్వమున ఈయన ఉన్నాడన్న సంగతి మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. మరి అక్కడ స్థితి, ఆ పరిస్థితి, వాతావరణం ఎలా ఉంటుందండి? మీ అందరికీ తెలుసుకోవాలని మరి ఆశగా లేదా? నాకు కూడా ఉందండి. ఎలా ఉంటుంది అక్కడ? ఒకసారి చదువుదాం మనము. మరి దర్శన గ్రంథము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం, దయచేసి బైబిల్లో తెరవాలి. 7వ అధ్యాయము 15, 16 మాట చదువుకుందాం. 15 నేను అంతా చదవటం లేదు, మధ్యలోనే చదువుతున్నాను. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. ఇక్కడ మీకు అంత తెలిసినట్లుగా యోహాను ఆయన పరలోకాన్ని చూడగలుగుతున్నాడు. ఆయనకు ఏం కనిపిస్తుందో ఇక్కడ మనకు చెప్తున్నాడు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. ఎన్నటికి వారికి ఇక ఆకలి దప్పులు ఉండవు. సూర్యుడు కానీ ఏ వేడిమి కానీ వారిని దహింపదు. ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారి కాపరియగును, వారిని జీవజలము వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచివేయనని ఆ పెద్ద నాతో పలికిన. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ పరలోక సన్నిధి, దేవుడుండే చోటు మరి ఎలా ఉంటుందో తెలియపరుస్తూ మరి స్వయాన ఈ దర్శనాన్ని మరి చూసినటువంటి యోహాను మరి పలికినటువంటి మాటలు. అక్కడ ఏముండదంట? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుని అవసరం ఉండదు, చంద్రుని అవసరం ఉండదు అని చెప్పి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళ అందరూ గమనించాలి. మనము ఇదే ప్రపంచము, ఈ ప్రపంచమే శాశ్వతం అన్నట్లుగా మనం జీవిస్తున్నాం. ఎవరు చూశారండి పరలోకము? ఎవరన్నా అక్కడి నుంచి వచ్చారా? సచివాలయం ఏమన్నా అక్కడికి పోయారా? క్లియర్గా చెప్తుందండి. కొందరిని దేవుడు అక్కడికి కొనిపోయాడని చెప్తుంటే మళ్ళీ అలాంటి ప్రశ్నలు ఏంటండి? స్వయాన యేసు ప్రభు, క్రీస్తు ప్రభు తన నోటితో చెప్తుంటే, పరలోకం నుండి నేను వచ్చానన్న సంగతి చెప్తుంటే ఎవరైనా చూసి వచ్చారా? ఎవరు వచ్చారండి అక్కడ నుండి అని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడటము, ఆ విధంగా ప్రశ్నించటము ఎంతవరకు న్యాయం నా ప్రియమైన దేవుని వాళ్ళారా? కాబట్టి మనందరము మరి ఈ విధంగా ఏలియా వలె, హనోకు వలె దేవుణ్ణి సంతోషపెట్టు వారమే జీవిస్తే ఆయన మనల్ని తన చెంతకు చేర్చుకుంటాడు. ఆయనతో మనం ఉంటాం. ఆయన ఉన్న చోటున మనం కూడా ఉంటాం. అక్కడ ఏముండవండి? ఆకలి కానీ, దప్పిక కానీ, బాధలు కానీ మరి ఎలాంటివి ఉండవు అక్కడ. మరి సూర్యునితో సైతము, చంద్రునితో సైతము మనకు అవసరం ఉండదు. అన్నీ దేవుడైన తానై దేవుడున్నాడు అన్నటువంటి సత్యము ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి మనందరము దేవుని సంతోషపెట్టువారుగా జీవించి పరలోకమనే ఆ దేవుని సన్నిధికి గాను కొనిపోబట్టకు మనము ప్రయాసపడదాం. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మరి జీవించి మరి యేసులో మనందరము మరణిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, సర్వోన్నతుడా, అయ్యా, మేము నాయన ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఈ లోక వ్యామోహాల్లో చిక్కున్నటువంటి వారమై, ఈ లోక అందాలని ప్రభువా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి మమ్మల్ని ఆకర్షించే ప్రతిదీ ప్రభువా మేము మా కన్నులతో చూసినటువంటి వారమై, ఇదే శాశ్వతము, మరి ఇదే మరి సర్వస్వం అన్న విధంగా ప్రభువా మేము జీవిస్తున్నాం తండ్రి. కానీ ప్రభువా, మరి ఇది కాదు, శాశ్వతమైనటువంటి లోకం మరొకటి ఉంది అన్నటువంటి సత్యాన్ని ఈరోజు రాజుల 2వ గ్రంథములో ఉన్నటువంటి మరి ఏలియాను మీరు పరలోకమునకు కొనిపోవటం ద్వారా మాకు తెలియపరిచినందుకు కానీ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏలియాను కాదని ఆయన అనేక మందిని, హనోకును ప్రభువా మరి
మీకు ఇష్టమైనటువంటి అనేక మందిని ప్రభువా మీరు పరలోకమునకు కొనిపోయి ఉన్నారు నాయన. అయ్యా నాయన, మేము మీకు ఇష్టమే జీవించి ప్రభువా, మరి ఏ విధంగా అయితే మీరు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు ఆ రీతిన ప్రభువా మేమందరం మరి మీతో ఉండుటకు గాను, పరలోకములో మరి మీ చెంత ఉండుటకు గాను, మరి సకల సంతోషాలని మేము అనుభవించటకు గాను, నీ ప్రేమను అమితంగా మరి అపారంగా మరి పొందగలుగుటకు గాను మీరు ఎడల కృపజూపమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య నామములో మేము దినత్తు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.